నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయే అందరికీ ఇష్టమైన రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డు రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి అప్పటికప్పుడు దేవుడి పూజ అయిపోయేలోపు ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో బెల్లం ఇంకా కోకోనట్ పౌడర్, మిల్క్ యాడ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఇలాంటి న్యూట్రిషియస్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ రవ్వ లడ్డుకి కావాల్సింది మెయిన్గా 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పచ్చి కొబ్బరిని తురుముకోవచ్చు, లేదంటే ఈ విధంగా మిక్సీ పట్టుకోవచ్చు. మరి మెత్తగా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, బాదం తీసుకోవాలి. 1 స్మాల్ కప్పు బెల్లం పొడి తీసుకోవాలి. ఇన్స్టెంట్ బెల్లం పొడి ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మామూలుగా బెల్లంనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి బాదం, కాజుని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ ఇంకా నెయ్యి 2 చక్కగా మరగనివ్వాలి. ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న 1 కప్ రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఉండలు కట్టకుండా మిల్క్లో రవ్వ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత రవ్వలో ఈ పచ్చి కొబ్బరి మొత్తము కలిసేటట్టుగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల రవ్వ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. బెల్లం పొడి ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం పొడి అనేది హెల్త్కి చాలా మంచిది. సో వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా బెల్లం పొడి యాడ్ చేసిన తర్వాత రవ్వ మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మరి కాసేపు రవ్వ మొత్తం కలిసేటట్టుగా పొడి పొడిగా అయ్యేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చివరగా మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, కాజుని ఈ రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ చల్లారనివ్వాలి. మనం చేత్తో పట్టుకునేంత వీలుగా రవ్వ చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ రవ్వని కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా లడ్డూలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూలన్నింటినీ. ఈ విధంగా లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. డెలిషియస్ న్యూట్రిషియస్ లడ్డు ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ రవ్వ లడ్డు రెసిపీ చాలా సింపుల్గా, ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.